హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రైట్ నౌ ఐఎమ్ విత్ లక్ష్ చదలవాడ. హాయ్ లక్ష్ గారు. హాయ్ రోషన్. ఒక్కసారిగా మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు ధీరాతో. Yeah. ఎందుకని కంటిన్యూగా ఫిలిమ్స్ చేయకుండా గ్యాప్ తీసుకుంది? అంటే స్టోరీ సెలెక్షన్ నచ్చక, లేకపోతే ఒక మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటే ఇప్పుడున్న మంచి మంచి విలన్స్ ఏమాత్రం తీసేయలేని ఒక కటౌట్ మీది కూడా, ఆది పిన్సెట్టి లాగా ఉండే ఒక కటౌట్. ఎవరు అడగలేదా ప్రొడ్యూసర్స్ ఆర్ డైరెక్టర్స్? మనం ఏదో చేసాం కదా అన్నట్టు ఉండకుండా కొద్ది నోట్ అయితే బాగుంటుందని, సో అట్లాంటిది ఏదైనా వచ్చినప్పుడు చేద్దామని మైండ్లో ఉంది. మీ ఫాదర్ కూడా పెద్ద ప్రొడ్యూసర్, ఎన్నో కథలు వినొచ్చు, ది బెస్ట్ మూవీస్ మీకు ఇవ్వచ్చు కూడా. ఎందుకంటే ఏమని చెప్తారు? ఏదైనా ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడన్నా టీమ్గా ఉన్నప్పుడు ఎప్పుడన్నా? ఫ్రాంక్గా చెప్పాలంటే అన్నీ కలిసి రావాలి. అంటే ఒకటి కాకపోయినా ఒకటి ఎక్కడో ఒక చాట అవుతుంది కదా, మిరాకిల్ ఉంటుంది కదా. ఇప్పుడు నెపోటిజం అంటారు కానీ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్. జయసుధ గారు అబ్బాయి సినిమాల్లోకి ఇంట్రెస్ట్ ఉండి గ్యాంగ్స్టర్ గంగరాజు మీతో పాటు చేశాడా? అయితే మీ ఇన్వాల్వ్మెంట్ ఉండి చెయ్యి బాగుంటుందని మీరు తీసుకొచ్చారు? ఐ డోంట్ నో ఐఎమ్ సపోజ్ టు టెల్ దిస్ ఆర్ నాట్. షోడ్ మీ హిస్ లుక్ ఆల్సో, ఇట్స్ వెరీ గుడ్. February 2 కదా రిలీజ్ ఈ మూవీ. యా. సో ప్రొడ్యూసర్ మీరే కాబట్టి కథలో ఏం నచ్చి ఒప్పుకున్నారు మీరు యాజ్ ఎ హీరోగా మళ్ళీ? ఎందుకంటే మీకు మళ్ళీ కంబ్యాక్ ఇది. ఫ్రాంక్గా చెప్పాలంటే సో అందరు వెయిటింగ్ అండి. బిచ్చగాడు 3 ఉందా? ఆయనది బిచ్చగాడు 2 ఏం చేయలేదు. హీరో అవ్వాలంటే ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. అలా లక్ష్య గారు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? జూనియర్ ఆర్టిస్ట్గా కూడా చేశాను. నిజంగా ఎవరికి తెలియని విషయం. లిటరలీ ఎట్లా అంటే ఒక అట్లా ఇసిరేసేసి ఇద్దరు పో అని చెప్పేసి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రైట్ నౌ ఐఎమ్ విత్ లక్ష్ చదలవాడ. ఇలా చెప్తే మీకు అర్థం కాదు. చిన్నప్పుడు మనం ఎంతగానో ఇష్టపడే మన హీరోస్ ఉంటారు కదా. అంటే మన చిన్నప్పుడు హీరోస్ అంటే ఎవరు ఇండస్ట్రీలో? శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు. బట్ ఈ తరంలో చేసిన హీరోస్ అందరికీ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళు ఇప్పుడు హీరోస్ అయిపోయారు. మనందరం వాళ్ళని చూసేసాం స్క్రీన్ మీద. బట్ ఈయన ఇంతవరకు చూడలేదు. అందుకనే చెప్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ అని నా ముందు కూర్చున్నారు కాబట్టి. మన శోభన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి అందరికీ చైల్డ్ ఆర్టిస్ట్గా, అంటే వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు చేసిన యాక్టర్ అనమాట. తర్వాత ప్రొడ్యూసర్ అయ్యారు, తర్వాత హీరో అయ్యారు, తర్వాత బిజినెస్ మ్యాన్ అయ్యారు. ఇప్పుడు మన ఛానల్లో ఉన్నారు. ఇంకెందుకు ఇంట్రడ్యూస్ చేద్దామా మన కెమెరాకి. హాయ్ లక్ష్య గారు. హాయ్ రోషన్. ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్కి వచ్చినందుకు. నో, ఇట్స్ మై ప్లెజర్. ఎందుకంటే చదలవాడ శ్రీనివాసరావు గారు మా అందరికీ బాగా తెలుసు. చాలా పెద్ద ప్రొడ్యూసర్. మీ నాన్నగారు ఎన్నో సినిమాలు తీశారు. బట్ ఆ తర్వాత మీరు కొన్ని సినిమాలు తీసినప్పటికీ అయ్యో మంచి హీరో వచ్చాడు ఆ ఇంటి నుంచి అనుకునే లోపే మళ్ళీ బిజినెస్లోకి వెళ్ళిపోయారు. ఒక్కసారిగా మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు ధీరాతో. Yeah. చూశాను ట్రైలరు, వేరే లెవెల్, ఏమాత్రం తగ్గలేదు, Thank you. సేమ్ so అదే much. స్పీడ్. You are one of the first persons to give this review. ఓకే. సో ఇంకా అంటే ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి డైరెక్ట్గా అందరూ చెప్తూ ఉంటారు. బట్ ఫ్రమ్ పర్సనాలిటీ, ఫ్రమ్ హూ ఇస్ గాట్ గుడ్ ఎక్స్పీరియన్స్, అది ఐఎమ్ లిజనింగ్ ఇట్ డైరెక్ట్లీ ఫ్రమ్ యూ నో. అవును. అది నాన్నగారు ఆల్మోస్ట్ చాలా సినిమాలు తీశారు కదా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. శోభన్ బాబు గారితో చేశారు క్లోజ్ టు 30 films. 30 ఫిలిమ్స్. అండ్ ఫైనాన్స్ కూడా, ఫైనాన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 100 films. 100 ఫిలిమ్స్. తిరుమల తిరుపతి వెంకటేశ్వర క్రియేషన్స్. ఫిలిమ్స్. ఓకే, ఫిలిమ్స్కి. Yeah. సో ఆ ప్రొడ్యూసర్ గారు అబ్బాయేనండి ఈ ప్రొడ్యూసర్ గారు. అండ్ మీరు కూడా తీశారు, బిచ్చగాడు తీశారు. బిచ్చగాడు తెలుగు డిస్ట్రిబ్యూషన్ మాది. టిక్ 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 మన జయం రవి గారిది. And 16 Every Detail Counts అని. It is considered one of the best thriller films in India. ఓకే. అది కూడా బేసికలీ నేనే చేశాను తెలుగులో. సో దీస్ 3 films. బట్ గ్యాంగ్స్టర్ గంగరాజ్ అయితే నాకు చాలా ఇష్టమైన పిక్చర్. మీరు జయసుధ గారు అబ్బాయి చేశారు. అవును, థ్యాంక్ యూ. ఎందుకని కంటిన్యూగా ఫిలిమ్స్ చేయకుండా గ్యాప్ తీసుకుంది? అంటే స్టోరీ సెలెక్షన్ నచ్చక, లేకపోతే ఒక మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటే
నా షూట్ స్టార్ట్ అయింది యాజ్ హీరో వెన్ ఐ వాస్ 15 years old. నాతో నేను ఏదో ఉంది నీతో వస్తా. నీతోనే వస్తా రీమా సేన్ గారితో, రీమా సేన్ గారు అండ్ రంభ గారు ఆల్సో ప్లేడ్ అ గెస్ట్ రోల్ ఇన్ ఇట్. సో ఐ వాస్ 15 years వెన్ ద షూట్ వాస్ హ్యాపెనింగ్. ఓకే. సో ఆ తర్వాత లైక్ ఫిలిం రిలీజ్ అయ్యేసరికి ఐ టర్న్ 16. అండ్ ఆ టైంలో ఏంటంటే వీవర్ లైక్ ఐ వాస్ రియలీ యంగ్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ అండ్ ఆల్ దట్, టు సెలెక్ట్ అ గుడ్ స్క్రిప్ట్, నాకేది సూట్ అవుతుంది ఏంటి. సో ఫాదర్ సజెషన్స్ ఏవి ఇవ్వరా? అన్ని సజెషన్స్ మూవీస్ చేశారు కదా, మోర్ దెన్ 100 మూవీస్, యా అన్ని సూపర్ డూపర్ హిట్స్. మళ్ళీ యా ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళది వే ఆఫ్ వర్కింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ మై వే ఆఫ్ వర్కింగ్ ఇస్ క్వైట్ డిఫరెంట్. అప్పుడు ఎలా ఉండేదంటే నేను ఐ యూస్ టు లైక్ 15 years ఐ టోల్డ్ యూ హీరోగా. ఒకరోజు ఐ వాజ్ ఇన్ 10th class అంతే వెన్ ఐ గాట్ ఇంటర్వ్యూ. సో ఐ కేమ్ హోమ్, స్కూల్ నుండి వచ్చిన వెంటనే రేపు షూటింగ్ ఉంటుందమ్మా, కొద్దిగా డైరెక్టర్తో మాట్లాడి రేపు వెళ్ళిపోను. నాకు స్టోరీ తెలీదు, క్యారెక్టర్ తెలీదు, ఏమీ తెలీదు. ఐ వాజ్ జస్ట్ ఆస్క్డ్ టు గో అండ్ షూట్. సో అట్లానే దాదాపు ఆ 4 films అలానే షూట్ చేయాల్సి వచ్చేది. సో దట్ ఈస్ వై లైక్ మేబీ ఐఎమ్ నాట్, ఐ కుడెంట్ గివ్ ద బెస్ట్ ఐ షుడ్ హ్యావ్ అని చెప్పేసి అనిపించింది. ఆ తర్వాత ఈ డిసిషన్ మేకింగ్లో అండ్ ఆల్ ద ఐ థాట్ ద క్యారెక్టర్స్ వర్ బియాండ్ మై ఏజ్. నేను 16 to 21 లైక్ ఆ ఏజ్ గ్రూప్లో చేశాను. బట్ ఐ వాస్ ప్లేయింగ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ సపోజ్ టు బి డన్ బై సూపర్ స్టార్స్, ఆల్రెడీ రికగ్నైజ్డ్ పెద్ద హీరోలు చేయాల్సిన క్యారెక్టర్స్ అనమాట. ఆ టైటిల్స్ విన్నా అలానే పవర్ఫుల్గా ఉంటాయి. సో అందుకని ఐ థాట్ సరే సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్, let me. And my mom was very like particular about education. She was worried about my education. So tana kosam I started movies. I went off to Singapore, అక్కడ MBA చేసి మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఓకే. సో ఇప్పుడు మనకి చైల్డ్ ఆర్టిస్టులు అంటే హీరోలు అయిపోయారు కాబట్టి ఎక్కువ గుర్తొచ్చేది మనకి తేజ. హనుమాన్తో సూపర్ డూపర్ కొట్టాడు. అండ్ చిరంజీవి గారికి చాలామంది హీరోస్కి అప్పుడున్న 4 pillars, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అంటే తేజ గుర్తొస్తాడు. అండ్ తనిష్ అప్పుడప్పుడు. అప్పుడు అవును, అప్పుడు మీరు మంచి పెద్ద పెద్ద హీరోస్కి చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. అప్పుడు ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్? నేను హీరోస్కి చైల్డ్ ఆర్టిస్ట్గా అంటే ఐ డిడ్ యాజ్ సన్ క్యారెక్టర్ అనమాట. కృష్ణరాజు గారికి, శోభన్ బాబు గారికి, జయప్రద, జయసుధ గారికి, వీళ్ళకి. దెన్ ఐ జస్ట్ డిడ్ 3 films అనమాట. 3 filmsలో ఒక ఫిల్మ్కి ఐ గాట్ ద బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ అప్పుడు. అండ్ ఆ తర్వాత ఐ స్టాప్డ్ బికాజ్ దట్ వాజ్ అరౌండ్ 12 years ఆ టైం ఏజ్ గ్రూప్లో. సో యాజ్ ఐ టోల్డ్ యూ మై ఎడ్యుకేషన్ వాజ్ మై ప్రియారిటీ అకార్డింగ్ టు మై మామ్ అండ్ ఆల్. సో ఆ తర్వాత మళ్ళీ ఆపేసి స్టడీస్ చదువుకుంటాం. దెన్ ఒకేసారి 15 yearsకే మళ్ళీ హీరోగా వచ్చింది ఆపర్చునిటీ. సో ఐ గాట్ ఇన్ టు యాక్టింగ్ యాజ్ హీరో. లాస్ట్ మూమెంట్లో కూడా నాన్నగారితోనే ఒక సినిమా తీశారు కదా శోభన్ బాబు గారు, 97 ఆడియో ద్వారా. రిలేషనా శోభన్ బాబు? లేదు, అంటే రిలేషన్షిప్ నేను కాదు, విన్నాను బట్ మీకు అంకుల్ అవుతారని. లేదు లేదు, నథింగ్ రిలేషన్ అయితే ఏం లేదు, బట్ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్. ఓకే. సో కృష్ణరాజు గారు అయినా సరే, శోభన్ బాబు గారు అయినా సరే, ఏఎన్ఆర్ గారు అయినా సరే. ఏఎన్ఆర్ గారితో వి డిడ్ పార్ట్నర్షిప్ ఇన్ అవర్ బిజినెస్ ఆల్సో ఎట్ వన్ పాయింట్. సో అసలు మేము హైదరాబాద్ మూవ్ అవడానికి కారణం కూడా ఏఎన్ఆర్ గారే. ఆయన సజెషన్ మీద మేము అసలు గుంటూరు నుండి, తెనాలి నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. సో దట్ ఈస్ హౌ థింగ్స్ హ్యాపెన్. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. బట్ తర్వాత ఎప్పుడైనా కానీ అంటే ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు అందరూ, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్, ఎస్పెషల్లీ ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న మంచి మంచి విలన్స్ ఏమాత్రం తీసేయలేని ఒక కటౌట్ మీది కూడా. మన ఆది పినిశెట్టి లాగా ఉండే ఒక కటౌట్. ఎవరు అడగలేదా ప్రొడ్యూసర్స్ ఆర్ డైరెక్టర్స్? అంటే ఇఫ్ యు డోంట్ మేక్ ఎనీ డూ గుడ్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ ఎందుకు చేయకూడదు అని అడగలేదు ఎవరు కూడా? మధ్యలో ఒక 2-3 ప్రొడక్షన్ హౌసెస్ అప్రోచ్ అయినాయండి. బట్ ద థింగ్ ఇస్ ఆ క్యారెక్టర్ అండ్ ఆల్ దట్ దే వర్ నాట్ దట్ గ్రేట్. అంటే ఏదో, సో ఐ థాట్ లేదు, సంథింగ్ విచ్ హ్యాస్ అ ప్రామినెంట్ క్యారెక్టర్ బాగుంది అంటే జనాల్లో నోట్ అవ్వాలి, మనం ఏదో చేసాం కదా అన్నట్టు ఉండకుండా కొద్ది నోట్ అయితే బాగుంటుందని. సో అట్లాంటిది ఏదైనా వచ్చినప్పుడు చేద్దామని మైండ్లో ఉంది. అంటే ఒక క్యారెక్టర్ చూసినప్పుడు ఇలాంటి క్యారెక్టర్ అయితే నేను చాలా బాగా సూట్ అవుతుంది
అంటే నేను చేస్తే బాగుండు అనిపించిన క్యారెక్టర్ అంటే రీసెంట్గా చూసిన మూవీస్లో యూ టాకింగ్ అబౌట్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోనా లేకపోతే క్యారెక్టర్ పాయింట్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ యూ సెడ్ ఆది పినిశెట్టి ఇన్ సరైనోడు సరైనోడు, దట్ yes. వాజ్ లైక్ నైస్ క్యారెక్టర్. అవును. ఆ తర్వాత వాట్ రానా ప్లేడ్ ఇన్ బాహుబలి ఈజ్ అమేజింగ్. సో అట్లా ఏదైనా ప్రామినెంట్ ఉంది. ఇప్పుడు గండ్లకొండ గణేష్ ఉంది, సో వాల్మీకి, వరుణ్ చేసిన క్యారెక్టర్ ఇస్ నైస్. Hmm. సో నెగిటివ్ షేడ్ ఉన్న దే ఆర్ గుడ్ క్యారెక్టర్స్. ఓకే. సో అట్లాంటి ఏదైనా ఉంటే ఇట్ ఇస్ నైస్ అండి. ఎలా బేసికల్గా నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ లైక్ చేస్తారా, లేకపోతే డీసెంట్, ఇన్నోసెంట్, కామ్ గాయ్? నేను కామ్ బాయ్ ఇన్నోసెంట్ గా చేస్తే నా పర్సనాలిటీకి లుక్ ఇట్స్ నాట్ సో ఈజీ ఫర్ అంటే మీరు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో తెలియదు కదా నాకు. అంటే రియల్ లైఫ్ లో అయితే ఐఎమ్ క్వైట్ కామ్ అండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఆపోజిట్. అంటే చూడటానికి నా నన్ను జడ్జ్ చేయడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. బికాస్ ఐఎమ్ అ టీ టాడ్లర్, ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ స్మోక్. సో బేసికలీ ఐ డోంట్ పార్టీ మచ్, నాట్ ఇన్ టు పబ్లిక్ పార్టీంగ్. నాకు ఒక క్లోజ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళతోనే కూర్చుంటాను. ఏదైనా బయటకు వెళ్ళినా సరే వాళ్ళతోనే వెళ్తాను. ఒక బయట పబ్లైనా రెస్టారెంట్కైనా ఏదైనా వాళ్ళ బర్త్డేలు ఉండి వాళ్ళ పార్టీలు ఉండి ఇన్వైట్ చేస్తే తప్ప ఐ డోంట్ జనరలీ గో పార్టీయింగ్ ఆర్ ఎనీథింగ్. సో ఐఎమ్ వెరీ కామ్, ఐఎమ్ కంటెంట్ విత్ మై గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఐ హావ్ గాట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, వాళ్ళతోనే ఉంటాను. ఎక్కువ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండొచ్చిన లైఫ్ స్టైల్ మీది, అలాంటిది యూ ఓంట్ డ్రింక్? ఐ డోంట్ డ్రింక్. అవుట్ ఆఫ్ కంట్రీ డజంట్ మ్యాటర్ అండి. మెయిన్ థింగ్ ఇస్ నేను అసలు ఐ టోల్డ్ యూ యాజ్ 15 years ఐ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. సో ఐ యూస్ టు గో టు క్వైట్ అ లాట్ ఆఫ్ పార్టీస్ ఇండస్ట్రీలో. అంటే వీళ్ళు అప్పుడు చాలా ఈజీ. ఇంకా అప్పుడు అంటే ఫ్రెండ్స్ అంటే పార్టీస్ అంటే there is no barricades. అవును. ఇప్పుడు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఎలానో అలా వీ యూస్ టు శ్రీకాంత్ గారితో, తరుణ్, ఆల్ ఆఫ్ అస్ యూస్ టు ప్లే క్రికెట్ టుగెదర్. చాలా మంచి బాండ్ ఉండేది అందరితో. సో ఆ టైంలో మేము అందరం కలిసి కొద్దిగా గెట్ టుగెదర్స్ ఇవన్నీ బాగానే ఉండేది. బట్ దట్ టైమ్ ఆల్సో ఐ నెవర్ గాట్ ఇన్ టు డ్రింక్స్ ఆర్ ఎనీథింగ్. అది స్ట్రిక్ట్ ఫాదర్ బాగా చాలా తాట తీస్తారు, ఓకే, మన భాషలో చెప్పాలంటే అది. సో బట్ నాకు దాసరి గారి స్కూల్ నుంచి వచ్చిన ఏ యాక్టర్ అయినా కానీ 100కి మినిమం ఒక 80 నుంచి 90 మార్క్స్ వేసుకోవాల్సిందే. అలా ఆ స్కూల్ నుంచి వస్తారు చాలామంది, లైక్ మోహన్ బాబు గారు కావచ్చు, ఎవరైనా కానీ. ఆయన డైరెక్షన్లో చేయాలని ఒక డ్రీమ్ ఏ యాక్టర్కైనా. ఆ టైం నుంచి ఆయన బతుకున్నంత వరకు కూడా మీరు మేస్త్రి చేశారు. యాక్చువల్లీ దాసరి గారి మేస్త్రి ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మై మేస్త్రి. నా మేస్త్రి ఇస్ డైరెక్టెడ్ బై కేఎస్ నాగేశ్వరరావు గారు. ఓకే. పోలీస్ ఉపేంద్ర గారితో ఆనో ఏదో ఒక, సో ఇవన్నీ చేసిన ఆయన డైరెక్టెడ్ మై మేస్త్రి. నా మేస్త్రి వచ్చిన 2 yearsకి దాసనారాయణరావు గారి మేస్త్రి సేమ్ టైటిల్తో వేరే ఫిల్మ్ వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ సేమ్ ఫిల్మ్, డిఫరెంట్ ఫిల్మ్స్. మీరు ఆయన డైరెక్షన్లో చేయలేదు? లేదు, ఆయన డైరెక్షన్లో చేయలేదు. అగైన్ హీఈస్ ఆల్సో గుడ్ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్, బట్ అన్ఫార్చునేట్లీ ఐ నెవర్ గాట్ ద ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్. ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్లో, అప్పుడున్న టాప్ డైరెక్టర్స్లో ఎవరు మీకు బాగా క్లోజ్? అట్లా అంటే నేను కేఎస్ నాగేశ్వరరావు గారితో పనిచేసినప్పుడు హీ వాస్ క్వైట్ గుడ్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే మంచి కమర్షియల్. ఇప్పుడు శ్రీహర్ గారిని అసలు హీరోగా ఇంట్రడ్యూస్ చేసింది ఆయన. శ్రీహర్ గారితో చాలా హిట్స్ ఉన్నాయి ఆయనకి. సో హీ డైరెక్టెడ్ 2 films విత్ మీ. ఆ తర్వాత అజయ్ కుమార్ గారు అని మాతృదేవ భవ ఇవన్నీ చేశారు. ఆయన నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్. ఓకే. సో హీ వాజ్ దేర్ విత్ మీ. సో దే కపుల్ ఆఫ్ దెమ్. బట్ ఇంకా మీరు చెప్పే పెద్ద సినిమాలు చేసిన డైరెక్టర్లు అయితే నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఒక బి గోపాల్ గారు కానీ, లేకపోతే కోదండ రామిరెడ్డి గారు కానీ, లేకపోతే ఇట్లా అందరూ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, బట్ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఎనీవన్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, అందరూ ఎక్కువ లైక్ మై డాడ్ యూస్ టు బి ద మెయిన్ ప్రైమరీ ఫిగర్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఆయనతో ఎక్కువ డిస్కషన్స్, ఆయనతో ఎక్కువ కాన్వర్జేషన్స్ ఉంటాయని. వీ వర్ వెరీ లేట్ బ్యాక్ పీపుల్. మాది నేను అండ్ ఐఎమ్ క్వైట్ రిజర్వ్డ్. యాజ్ ఐ టోల్డ్ యూ, నేను తొందరగా మింగిల్ అయ్యేవాడిని కాదు. ఇప్పుడు చాలా బెటర్ కంపేర్ టు దోస్ డేస్. షై కొంచెం అస్సలు ఇప్పుడు లేదు, నాట్ ఎట్ ఆల్. ఓకే. షై అనే పద్ధతి. షై అంటే ధీర ఎందుకు తీస్తావు అంటారా? షై అంటే డిఫరెంట్ గా అనిపించింది. లైక్ యూ సెడ్, మీరు ప్రపంచం తిరిగారు, చూసారు, మరి డ్రింక్ చేయరా అంటే డ్రింక్ చేయను, కానీ ఆ షైనెస్ అనేది మాత్రం పోయింది. సో సీన్ లాట్ ఆఫ్ పీపుల్, మెట్ లాట్ ఆఫ్ పీపుల్,
సో ట్రావెల్డ్ జర్నీ విత్ లాడ్ ఆఫ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ పీపుల్. సో ఎవరితో ఎలా ఉండాలి అనేది బాగా తెలుసు. బట్ ఎప్పుడైనా అనిపించిందా లక్ష గారు? ఎందుకంటే ఇండస్ట్రీని ఒకప్పుడు ఏలిన మహానుభావులు అని చెప్పుకోవచ్చు. రాఘవేంద్రరావు గారు కావచ్చు, దాసరి గారు కావచ్చు, బ్రహ్మానందం గారు, ఏవిఎస్ గారు, ఎంఎస్ గారు, ఆ, ఆ, మన ఆహుతి ప్రసాద్ గారు, ఆ, టాప్ హీరోస్ కూడా ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక లిస్టే ఉంది. వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని నిలబెట్టుకోవటంలో ఫెయిల్యూర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఉమ్, మీ ఫాదర్ కూడా పెద్ద ప్రొడ్యూసర్, ఎన్నో కథలు వినొచ్చు, ది బెస్ట్ మూవీస్ మీకు ఇవ్వచ్చు కూడా. ఎందుకంటే ఏమని చెప్తారు? ఏదైనా ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడన్నా టీమ్గా ఉన్నప్పుడు ఎప్పుడన్నా? టైం అండి ఇండస్ట్రీలో ఫ్రాంక్గా చెప్పాలంటే అన్నీ కలిసి రావాలి. ఇప్పుడు యువర్ 99% we know industry has failure rate is 98-99%. We are in a place where we have the least amount of success rate. సో మనం ఎవరు ఎంత ట్రై చేసినా ఏం చేసినా ఆ 1-2% కోసమే ఎఫర్ట్ పెడతాది. అవును. సో రిమైనింగ్ మిగతాదంతా ఏంటి అంటే ఓన్లీ వన్ ఫ్యాక్టర్, దట్ ఈస్ లక్. లక్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మీరు అనొచ్చు లేదు హార్డ్ వర్క్ చేస్తే పై. హార్డ్ వర్క్ చాలామంది చేస్తారండి ఫ్రాంక్గా చెప్పాలంటే. మనం ఇప్పుడు కృష్ణ గారు శ్రీనగర్ కాలనీలో రోజు వర్కౌట్లు చేసి రోజు డ్యాన్స్ క్లాసులకి వెళ్ళి ఫైట్స్కి వెళ్ళి చాలా స్కిల్డ్ పీపుల్ చాలామంది ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ at the right place at the right time, or there are so many factors. So hard work itself won't help anything. It is just the luck factor, timing factor, which is more important. అంటే మనం ఇప్పుడు ఎంత కష్టపడి సినిమా తీసినా ఒక మంచి స్టోరీ మన దగ్గరికి రావాలి. ఒక మంచి టాలెంటెడ్ డైరెక్టర్ స్టోరీ ఎట్లా చెప్పాడో అట్లా ఎగ్జిక్యూట్ చేయాలి. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్. స్టోరీ నేనైనా రాసేస్తా కూర్చొని, దట్ ఈస్ ద ఈజియెస్ట్ పార్ట్. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ మనం చెప్పినట్టు ప్రామిస్ అంటే ఒకటి కాకపోయినా ఒకటి ఎక్కడో ఒక చాట అవుతుంది కదా, మిరాకిల్ ఉంటుంది కదా. అంటే మిరాకిల్ అదే లైక్ మిరాకిల్ లక్. సో ఇంచుమించు బోత్ టర్మ్స్ గో టుగెదర్ అనుకుంటున్నాను నేను. సో అదే ఇప్పుడు అన్ని ఒక స్టోరీ, ఆ క్రియేటివ్ టీమ్ అదంతా ఒక సెట్, ఇదంతా అయ్యే సినిమా బాగా వచ్చిన తర్వాత కూడా ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి. చాలా మంచి సినిమాలు వస్తే థియేటర్లో వెళ్ళిపోతాయి జనాలు నోటీస్ అవ్వకుండా. తర్వాత ఓటీటీలోనో టీవీలోనో చూసి అరే ఈ సినిమా బాగుంది అనుకుంటారు. సో ఆ సినిమా రెడీ అయిన తర్వాత కూడా దానికి ప్రాపర్ రిలీజ్ దొరకాలి. రిలీజ్ దొరికినప్పుడు కాంపిటీషన్ ఉండాలి, సరిగ్గా థియేటర్స్ రావాలి, అండ్ అట్ ద సేమ్ టైం జనాల్లోకి వెళ్ళాలి మెయిన్ అన్నిట్లో. సో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్. సో దట్ ఈస్ వై ఐ సే మొత్తం టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళని ప్రేమించే అభిమానులకి క్వశ్చన్ మార్క్ ఇది. ఎందుకు టాప్ డైరెక్టర్స్, టాప్ ప్రొడ్యూసర్స్, టాప్ హీరోస్ వాళ్ళ వారసులు నిలబెట్టుకోలేకపోయారు, సక్సెస్ ఇవ్వలేకపోయారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అందరికి ఇప్పటికి కూడా. అదే చెప్తున్నా కదండి, చాలా మందికి ఇప్పుడు ఏ ఫీల్డ్లో అయినా, ఇప్పుడు నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇప్పుడు నెపోటిజం అంటారు కానీ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్. ఎందుకంటే ఫ్రాంక్గా చెప్పాలంటే వీఆర్ ఇన్ అ కల్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నెపోటిజం అని చెప్పేసి అంటున్నారు జనాలు, బట్ ఒక కొత్త హీరో వచ్చేసి ఇండస్ట్రీలో సినిమా చేసి రిలీజ్ చేసిన, ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో కొత్త అతను వచ్చి ఇండస్ట్రీలో సినిమా చేసి రిలీజ్ చేస్తే జనాలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది బ్యాక్గ్రౌండ్ ఉన్న అతనికే ఇస్తున్నారు. అది నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్, ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. దేంట్లో అయినా సరే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్సెస్. సో వై ఇస్ ద ఫ్యాక్టర్? నెపోటిజం అనేది ఎక్కడి నుండి వస్తుంది? దిస్ ఇస్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద పబ్లిక్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ కమింగ్, దేర్ ప్రియారిటీస్ టు గో విత్ సమ్మన్, దే ఆర్ ట్రస్టింగ్ దట్ బ్రాండ్ అండ్ గోయింగ్. సో అట్లానే ఇప్పుడు మీరు చెప్పినట్టు వీళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత చేసినా సరే దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ టు కమ్. కొన్ని బయట వాళ్ళకి వర్కౌట్ అవుతాయి, ఏమి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి మంచి ప్రాజెక్ట్స్ దొరుకుతాయి, ఆ సినిమాలు వర్కౌట్ అవుతాయి. కొంతమందికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత గాడ్ ఫాదర్స్ ఉన్నా సరే ఆ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అవ్వవు. సో వాళ్ళకి తగ్గట్టు స్క్రిప్ట్ రాదు, లేకపోతే వాళ్ళకి తగ్గట్టు మంచి టెక్నీషియన్స్ దొరకరు, లేకపోతే వాళ్ళకి ఉన్న ప్రొఫైల్ యూనో ఆ స్టాండర్డ్స్ మీట్ అవడానికి ఫెయిల్ అవుతారు. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అంటే జయసుధ గారి అబ్బాయి సినిమాల్లోకి ఇంట్రెస్ట్ ఉండి గ్యాంగ్స్టర్ గంగరాజు మీతో పాటు చేశాడా, అయితే మీ ఇన్వాల్వ్మెంట్ ఉండి చెయ్యి బాగుంటుందని మీరు తీసుకొచ్చారు? ఎందుకంటే ఆ సినిమా తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఐ డోంట్ నో ఐఎమ్ సపోజ్ టు టెల్ దిస్ ఆర్ నాట్. లేదు, చేస్తున్నాడు, ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాడు. బేసికలీ ఐ థింక్ హీస్ ప్లేయింగ్ అ పార్ట్ ఇన్
పవన్ కళ్యాణ్ గారిది క్రిష్ గారి ప్రాజెక్ట్లో హీస్ ప్లేయింగ్ అ గుడ్ రోల్. ఓ యా సో హరహర వీరమల్ల హర్ వీరం. జయసూద్ గారు అబ్బాయి. యా ఓకే. అండ్ హీ షోడ్ మీ హిస్ లుక్ ఆల్సో, ఇట్స్ వెరీ గుడ్, చాలా Okay. బాగుంది. భారీ కట్అవుట్ అతంది. భారీ కట్అవుట్. హీస్ అబౌట్ 6'8" or 6'9". Hmm. సో నేను లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే హీ నెవర్ థాట్, హీ డిడ్ డైరెక్షన్ కోర్స్ బట్ హీ నెవర్ థాట్ ఆఫ్ యాక్టింగ్ అనమాట. కాకపోతే నేనే యూజువలీ ఐ టోల్డ్ యూ ఐ హ్యావ్ వెరీ క్లోజ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఐ ట్రై టు బీ హెల్ప్ఫుల్ టు మై ఫ్రెండ్స్ యాజ్ వెల్ as మై ఫ్రెండ్స్ ఆర్ వెరీ గుడ్ విత్ మీ. సో నాకు ఏదైనా అనిపించింది, నాకు ఇది వీడికి సూట్ అవుతుంది అనిపిస్తే ఇమ్మీడియట్లీ ఐ కాల్ దెమ్ అప్. సో నేను అట్లా నాకు ఆ స్టోరీ విన్నట్టునే గ్యాంగ్స్టర్ గంగరాజు, ఐ థాట్ దిస్ క్యారెక్టర్ విల్ ఫిట్ హిమ్ బెట్. సో నేను కాల్ చేసి సడన్గా అరే ఇట్లా ఆఫీస్కి వచ్చాను. హీ ఆల్సో స్టేజ్ ఇన్ లైక్ అబౌట్ 10 minutes ఫ్రమ్ మై ఆఫీస్. సో వచ్చాడు. వచ్చిన తర్వాత డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి స్టోరీ చెప్తుంటే వై ఆర్ యూ టెలింగ్ ఆల్ దిస్, యూఆర్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్, అది ఇది. ఈ క్రేజీ, నేను అసలు ఎప్పుడు ఐ నెవర్ ఫేస్ ద కెమెరా, నవ్ యూ ఆర్ గోన్ డూ ఇట్, ఐ విల్ టేక్ కేర్, డోంట్ వరీ అని చెప్పేసి దట్స్ హౌ ఐ గాట్ హిమ్. వాళ్ళ మదర్ లాగా సహజ నటుడు అనిపించాడా? ఫస్ట్ ఫిల్మ్కి హీ డిడ్ అ గుడ్ జాబ్. అంటే లైక్ యూ సెడ్ హిస్ పర్సనాలిటీ, వాడి గంభీరత్వానికి వాడు పెద్ద యాక్టింగ్ చేయనవసరం, అలా నుంచొని ఉన్నా సరే జనాలు భయపడతారు. హీ ప్లేడ్ అ విలన్ రోల్ కదా. ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే లైక్ లాస్ట్ ఫిల్మ్ ఎండింగ్కి వచ్చేసరికి మళ్ళీ మా బయట ఫ్రెండ్షిప్ లాగా సినిమాలో కూడా మళ్ళీ ఇట్ టర్న్స్ అవుట్ టు బి అ ఫ్రెండ్షిప్. ఓకే. సో డిఫరెంట్ ఫర్ ద క్యారెక్టర్ హీ వాజ్ సూటెడ్. చైల్డ్హుడ్ ఫ్రెండ్సా మీ ఇద్దరు? యా చిన్నప్పుడు అంటే లైక్ కాలేజ్ ఫ్రెండ్స్. అక్కడ నుండి వి ఆర్ ప్యాషనెట్ అబౌట్ క్రికెట్. సో నా క్రికెట్ టీం ఉంది, దాంట్లోనే హీ ఆల్సో యూస్ టు ప్లే, గుడ్ ఫ్రెండ్స్. సో మీరు క్రికెట్ ఆడేటప్పుడు గట్టిగా కొట్టాల్సిన పని కూడా లేదు, అలా నిలబడి బ్యాట్ పట్టుకుంటే చాలేమో. నేనా? మీ అందరూ నేను మీ టీం అంతా వాడు బౌలర్. మీకు బ్యాట్లు సపరేట్ చేయించాలా సార్? 6'8" హైట్ ఉన్నారు. లేదు, స్టాండర్డ్స్ ప్రకారం యూజువల్గా వాడే బ్యాట్లు సరిపోతాయి. ఐసీసీ స్టాండర్డ్స్ ప్రకారం ఇప్పుడు వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ అయినా ఎవరైనా సరే దే హావ్ టు యూజ్ ద సేమ్ బ్యాట్. కాకపోతే ఏంటంటే మా చేతుల్లో బ్యాట్ లాగా ఉంటుంది, వాడి చేతుల్లో ఒక టూత్ పిక్ లాగా ఉంటుంది, అంతే డిఫరెన్స్. ఇద్దరు బ్రదర్స్ అంతే ఉంటారు కదా. One is 6'8", the other one is I think 6'4". 6'4", అవును. Yeah, he's also good height. 6'4" or 6'6" ఉంటాడు వాడు. ఓకే. బేసికల్గా రియల్ లైఫ్లో ఎలా ఉంటారు మీరు? ఇప్పుడు ధీరా ట్రైలర్ చూసాం మేము. సో డబ్బు కోసం ఏదైనా చేస్తారా? కమర్షియల్ బాగా? అస్సలు కాదండి, క్వైట్ ఎమోషనల్. అన్ని ఇచ్చేయటమేనా? అంటే కొద్దిగా ప్రాక్టికల్. అంటే ఇచ్చేయటం అంటే నేను ఆలోచిస్తా దేనికి ఇస్తున్నాను, హెల్ప్ఫుల్గా ఉంటాను, బట్ కాజ్ కరెక్ట్గా ఉండాలి. ఏదో మరీ కేర్లెస్గా రెక్లెస్గా డబ్బు ఇసిరేను, అట్ ద సేమ్ టైం దాచుకోవాలి, పెట్టుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఆ మెంటాలిటీ కూడా లేదు. సో ఐఎమ్ బ్యాలెన్స్డ్. సో వాళ్ళ కాజ్ని బట్టి, వాళ్ళ రీజన్ని బట్టి ఐ విల్ హ్యావ్. క్వైట్ ఎమోషన్ అంటే ఎలా? వెంటనే బాధపడిపోతారు దేనికైనా? వెంటనే బాధపడను, బట్ తొందరగా అందరితో కలిసి ఉందాం అనుకుంటాను. అట్ ద సేమ్ టైం అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అనుకుంటాను. సో సమ్ టైమ్స్ ఆ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూ టెన్ టు గెట్ హర్ట్ వెరీ ఈజీలీ. సో యూ ట్రస్ట్ పీపుల్, దే బ్రేక్ యూ. సో సేమ్ థింగ్. సో February 2nd కదా రిలీజ్ ఈ మూవీ? యా. సో ప్రొడ్యూసర్ మీరే కాబట్టి కథలో ఏం నచ్చి ఒప్పుకున్నారు మీరు యాజ్ ఎ హీరోగా మళ్ళీ? ఎందుకంటే మీకు మళ్ళీ కంబ్యాక్ ఇది. అంటే కథ క్యారెక్టరైజేషన్ నచ్చింది ఫ్రాంక్గా చెప్పాలంటే. లైక్ యూ సెడ్, ఇప్పుడు మనం ట్రైలర్ చూసినా సరే ద వే హీస్ ప్లేయింగ్, ఆ తర్వాత ఒక కంప్లీట్ కమర్షియల్ మైండెడ్ పర్సన్, హౌ డస్ హీ బికమ్ ఎమోషనల్ అండ్ అనేది ఆ క్యారెక్టరైజేషన్, ఆ జర్నీ నచ్చింది. సో అది హీరో క్యారెక్టరైజేషన్ తీసి పక్కన పెడితే కథలో కూడా దేర్ ఆర్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ సస్పెన్స్ ఉంటుంది లాస్ట్ వరకు. ఇట్స్ అ రోడ్ జర్నీ ఫిలిం. సో జర్నీ స్టార్ట్స్ ఇన్ వైజాగ్, గోస్ టు హైదరాబాద్, అక్కడ నుండి వేరే చోటుకి వెళ్తుంది, అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్ వస్తుంది. సో ఇట్ ఈస్ అ రోడ్ జర్నీ ఫిలిం వేర్ మోస్ట్ ఆఫ్ ద స్టోరీ హ్యాపెన్స్ ఇన్ ద నైట్. సో ఓవరాల్గా అది నచ్చి ఆ సస్పెన్స్ ఫ్యాక్టర్, ఆ క్యారెక్టరైజేషన్ దానికి ఓకే చేశాను. సో బయట సొసైటీలో ఎక్కడైనా కనిపించింది అట్లా అబ్బాయిలు కమర్షియల్గా ఉండటం? ట్రైలర్లో పదే వాడారు. Everyone is commercial these days. Everyone is commercial. And I don't catch it wrong also, because end of the day అందరూ బిజినెస్ చేస్తున్నారు అండ్ అందరూ ఏదో ఒకటి అచీవ్ చేద్దామని వచ్చారు. నథింగ్ రాంగ్,
but there has to be some small line between, you know, little emotion as well as I think it is quite common these days. Everyone is commercial, but at the same time there are a lot of people who are helpful also. అండ్ నైజాంలో కొంచెం దిల్ రాజు గారి సపోర్ట్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటా మీకు మూవీ రిలీజ్ టైంకి ఇప్పుడు ఎక్కువ. బేసికలీ దిల్ రాజు గారు ఇస్ రిలీజింగ్ నైజాం అండ్ వైజాగ్ ఏరియాస్. సో దీని ముందు కాంబినేషన్ మాది దిల్ రాజు గారిది దసరా మూవీ మేము డిస్ట్రిబ్యూట్ చేసాము మా ఇద్దరు కాంబినేషన్లో. ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తీరాకు వచ్చాం. So hopefully కథ నచ్చి మీరు నచ్చా లేకపోతే నాన్న కోసమా? అట్లా ఏం లేదు. బేసికలీ స్టోరీ, ట్రైలర్, ఆ తర్వాత లుక్ అదంతా నచ్చింది ఆయనకి. అట్ ద సేమ్ టైమ్ రిలేషన్షిప్ కూడా ఉంటుంది కదండి. సో విత్ దాట్ ఆల్సో వీఆర్ వర్కింగ్. సో రేపు ఎండ్ ఆఫ్ ది డే మాకు ఎట్లా ఉంది ఏంటి అనేది తీసి పక్కన పెడితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. సో అందరు వెయిటింగ్ అండి బిచ్చగాడు 3 ఉందా? బిచ్చగాడు 3 అంటే అది అంతా విజయ్ యాంటనీ గారిది. ఆయనది బిచ్చగాడు 2 ఏం చేయలేదు. సో 3 ఆల్సో ఐఎమ్ నాట్ షూర్. మొత్తం ఆయనదే. దట్ ఈస్ ఆయన ప్రొడక్షన్ హౌస్. మేము ఒట్టి ఫస్ట్ పార్ట్ మాత్రం తెలుగులో మేము వీఆర్ ద ప్రొడ్యూసర్స్ అంతే. కలిసారండి వాళ్ళ పాపది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత? చెన్నై వెళ్ళాను ఆయన. అన్ఫార్చునేట్గా ఫస్ట్ డే ఐ వాజ్ ట్రావెలింగ్. సో ఫస్ట్ డే వెళ్ళలేకపోయాను, బట్ సెకండ్ డే ఆయన వెళ్ళి కలిసాను. అండ్ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ బికాస్ నా బిచ్చగాడు రిలీజ్ అవుతున్నప్పుడు ఆయన వాళ్ళ డాటర్స్ ఇద్దరితో హైదరాబాద్ ప్రమోషన్స్కి వచ్చారు. అండ్ దోస్ 2 girls were also, they spoke to me and things, you know. ఫాతిమా గారితో మాట్లాడాను, విజయ్ ఆంటనీ గారితో మాట్లాడాను. బట్ గుడ్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్. ఇట్స్ నాట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ బిచ్చగాడు రిలీజ్ అయ్యే ఒక 4-5 days ముందు మై డాటర్ వాజ్ బోర్న్. సో అప్పుడే విజయ్ ఆంటనీ గారు వీళ్ళందరూ ఇక్కడ టీమ్ ప్రమోషన్స్లో ఉన్నప్పుడే ఐ హ్యాడ్ అ డాటర్. సో డిప్రెషన్ నుంచి బయటకు వచ్చారా ఇప్పుడు? లేదండి, డిప్రెషన్ అనేది లేదు. ఐ థింక్ దే ఆర్ ఓకే నౌ, ఐ గెస్. అది మళ్ళీ మాట్లాడలేదు. వీ కెనాట్ బ్రింగ్ అప్ దిస్ టాపిక్ అగైన్ అండ్ అగైన్. సో నేను అప్పుడే చెన్నైలో కలిసాను. ఆ తర్వాత నెవర్ హ్యాడ్ అ ఛాన్స్ టు టాక్ టు దెమ్ అగైన్. ఓకే. అసలు హీరో అవ్వాలంటే ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. అలా లక్ష్య గారు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? నేను యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ చిన్నప్పటి నుండి చేస్తున్నా కాబట్టి మా ప్రొడక్షన్ హౌస్లో చాలా సినిమాలు జరుగుతూ ఉండేవి. అండ్ సో ఆ కల్చర్ చిన్నప్పటి నుండి నన్ను యాక్టర్ చేయాలి అని చెప్పేసి మా ఫ్యామిలీ మొత్తం వెరీ ప్యాషనెట్ అబౌట్ మూవీస్. మా డాడ్ కానీ, మామ్ కానీ, మై బ్రదర్, సిస్టర్, ఎవ్రీ వన్ ఈస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మూవీస్. సో అట్లా పెంచారు, ట్రైనింగ్ ఇచ్చారు. ఐ వెంట్ ఫర్ డాన్స్ క్లాసెస్, శాంతి డాన్స్ ఇన్స్టిట్యూట్ అని డిస్కో శాంతి గారితో అప్పుడు ఉండేది. సో అక్కడ ఆమె దగ్గర డాన్స్ క్లాసెస్ చేశాను. స్టంట్స్ నేను చెన్నై విజయన్ మాస్టర్ దగ్గర, ఆ తర్వాత ఇక్కడ రాజు మాస్టర్ దగ్గర, వీళ్ళ దగ్గర స్టంట్స్ అయ్యి ట్రైనింగ్ అయ్యాను. సో అవన్నీ ప్రిపేర్ అయ్యి హార్స్ రైడింగ్లు ఇవన్నీ చేసి దెన్ ఐ గాట్ ఇన్ టు మూవీస్. సో ఇట్ ఈస్ ఓవరాల్ అ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్ విచ్ గాట్ మీ హియర్. అది. సో హీరోస్ అంటే మా ప్రొడక్షన్ హౌస్లో చేస్తాను, నాకు ఫేవరెట్స్ ఉన్నారు కానీ బట్ ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను అనేది ఏమీ లేదు. బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఉందా ఏదన్నా హీరోతో? మెమరబుల్ కాదు, ఎవరికి తెలియని సీక్రెట్. ఫస్ట్ టైం యూ వాంట్ మీ టు టెల్ యూ, ఐల్ టెల్ యూ. యా ప్లీజ్. సో నన్ను లాస్ట్ టైం తమ్మారెడ్డి భరద్వాజ్ గారు గ్యాంగ్స్టర్ గంగరాజ్ అప్పుడు ప్రమోషన్స్ అప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు. ఆయనకి తెలుసు కదా మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ అన్ని ముఖం మీద అడిగినట్టుంటే, ఏమయ్యా నీకు డబ్బులు ఎక్కువ అయ్యా సినిమా తీస్తున్నావు, లేకపోతే ఏంటి మీ నాన్నగారు ఇండస్ట్రీలో ఉన్నందుకు డబ్బులు ఎక్కువ తీస్తున్నావు, అది ఇదండి. అంటే ఏ ఉద్దేశంతో అన్నారు అంటే యూజువలీ ఇప్పుడు ఆయనది క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే రెగ్యులర్ కామన్ మ్యాన్ పర్సెప్షన్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హీరోగా వస్తున్నాను, వీ హ్యావ్ బిజినెసెస్ అండ్ మై డాడ్ ఇస్ సెటిల్డ్, లైక్ వీ హ్యావ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో ఎందుకు వస్తున్నాడు ఈడు అంటే మనం ప్రూవ్ చేసుకునే వరకు జనాల పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటే ఈడికి డబ్బులు ఎక్కువ అయినాయిలే అందుకని చేసుకుంటున్నారని. సో అట్లా ఆ పర్సెప్షన్లో ఆయన క్వశ్చన్లో ఏదైనా సరే ఒక జనరల్ ఆడియన్స్ మాట్లాడేటట్టు ఉంటుంది అనమాట, జనరల్ పబ్లిక్ మాట్లాడేటట్టు. ఓకే. సో ఆయన అడుగుతారు బికాస్ వీ నీడ్ టు ఆన్సర్ దెమ్. సో ఆయన క్వశ్చన్ ఇలా వేస్తే వాళ్ళకి నేను ఆన్సర్ ఏమి ఇస్తున్నాను. సో నేను చెప్పాను, నాకు ఆ టైంలో చెప్పింది ఏంటంటే నాకు నిజంగా చెప్పాలంటే నాకు డబ్బులు ఎక్కువే కాదు, వీఆర్ ప్యాషనెట్ లైక్ ఐ టోల్డ్ యూ. చిన్నప్పటి నుండి ఫ్యామిలీ నన్ను హీరోగా చేయాలి లేకపోతే ఒక యాక్టర్గా చూడాలి అని చెప్పేసి
మా ఇంట్లో పని చేసే వాళ్ళ దగ్గర నుండి, మా ఆఫీస్లో పని చేసే వాళ్ళ దగ్గర నుండి, మా ఫ్యాక్టరీలో అందరి దగ్గర నుండి దే హ్యాడ్ దట్ హోప్, దే హ్యాడ్ దట్ ఎక్స్పెక్టేషన్, మై ఫ్యామిలీ హ్యాడ్. సో అట్లా ఉంది, బికాస్ వీఆర్ సో ప్యాషనెట్ అబౌట్ మూవీస్. మనకు తెలుసు గుంటూరు, తెనాలి సైడ్, విజయవాడ సైడ్ ఎంత ప్యాషన్ ఉంటుందో సినిమాలంటే. సో ఆ ప్యాషన్తోనే వచ్చిన ఫ్యామిలీ మాది కూడా. సో అట్లా ఉండే ఆ ప్యాషన్లో ఒక సీక్రెట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను జూనియర్ ఆర్టిస్ట్గా కూడా చేశాను. నిజంగా ఎవరికి తెలియని విషయం. ఒక ఫిలిం చేశాను జూనియర్ ఆర్టిస్ట్గా. మీ ఫాదర్కి తెలుసా? మా ఫాదర్కి తెలియదు. యాక్చువల్లీ నాకు అది ఇక్కడ ఏంటంటే, ఐ డోంట్ నో, సమ్ మిస్కమ్యూనికేషన్. నేను హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వకముందు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 15 years ఆ టైంలోనే, ఐ థింక్ అది చేసిన 6 monthsకి నా ఫిలిం ప్రాజెక్ట్ ఒకటి హీరోగా స్టార్ట్ అయింది. ఓకే. సో అది ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పారు. మంచి క్యారెక్టర్ అని చెప్పేసి తీసుకెళ్లారు, చెప్పారు. దే ఆల్సో డోంట్ నో మై బ్యాక్గ్రౌండ్. నేను చెప్పలేదు, ఐ డోంట్ లైక్ టు. సో మా ఫాదర్ ఇది ఏది అని వాళ్ళకి తెలియదు. సో దే జస్ట్ సా మీ, దే లైక్ మీ. సో దే టోల్డ్ ఒక మంచి క్యారెక్టర్ ఉంది, చేయాలి అది ఇది అని. సో అండ్ సో ఫలానా అక్కడికి వచ్చేయమన్నారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వద్దులేండి అవన్నీ. స్టార్ హీరో, కొద్దిగా మంచి నోటెడ్ హీరో. అంటే నాకు హీరో క్యారెక్టర్ అని చెప్పలేదులే, హీరో క్యారెక్టర్ కాదు, ఇట్ ఈస్ అ గుడ్ క్యారెక్టర్ విచ్. సో అని చెప్పేసి అన్నారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత లిటరలీ ఏమైందంటే, ఐ డెంట్ టెల్ దెమ్ హూ ఐ యామ్ ఆర్ ఎనీథింగ్. ఐ జస్ట్ వాంటెడ్ ఇట్ టు బీ అ సర్ప్రైజ్. ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ ఆన్ మై ఓన్. సో మా డాడీకి కూడా తెలియదు అనమాట. దానికోసం నేను ఒక 10 days ఆ క్యారెక్టర్ కోసం డ్యాన్స్ క్లాసెస్, నా క్యారెక్టర్ కోసం డైటింగ్. వుడ్ యూ బిలీవ్, మన నాగార్జున సర్కిల్ దగ్గర నుండి నేను కేబీఆర్ పార్క్ వరకు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి పరిగెత్తుకుంటూ వెళ్ళి, కేబీఆర్ పార్క్లో 2 rounds మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి, మళ్ళీ ఐ యూస్ టు గో టిల్ నాగార్జున, బికాస్ వీ యూస్ టు స్టే నియర్ బంజారాహిల్స్ నాగార్జున సర్కిల్ ఆ టైంలో. ఓకే. సో అంత చేసేవాడిని, చేసి అంత ఎఫర్ట్ పెట్టి సో అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బిస్కెట్ అంటే ఏం చెప్పలేదు, జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఏదో అటు ఇటు తిరిగి అన్నారు, వెనకాల జరుగుతుంది స్టోరీ, సీన్ జరుగుతుంది, వెనకాల తిరిగి సరే సాయంత్రం ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు, చేస్తూ ఉన్నాం. చేసిన తర్వాత బ్రేక్ చెప్పారు. బ్రేక్ చెప్తే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్తే మా వాళ్ళు కూర్చొని అందరికీ వడ్డిస్తున్నారు. ఇది ఎవరికి తెలియదు, ఎందుకు ఎవరికైనా బాధ పెట్టడం అని ఐ డెంట్ టెల్ ఎనీథింగ్. సో కూర్చొని వాళ్ళు పెడుతున్నారు. పెడితే ప్రొడక్షన్ అబ్బాయి వచ్చేసి హీ సైడ్, ఏంటి ఇక్కడ కూర్చున్నాం అంటే, బ్రేక్ఫాస్ట్ అన్నారు. ఐ వాస్ లైక్ 15, ఐ టోల్డ్ యూ. సో బ్రేక్ఫాస్ట్ అంటే కుర్చీది అన్నాడు. దాన్ని వెళ్ళి ఆడికి నుంచో ఆడ పెడతారని చెప్పేసి ఆడికి వెళ్ళి స్టాండింగ్. తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత లిటరలీ ఎట్లా అంటే ఒక అట్లా ఇసిరేసేసి ఇద్దరు పో అని చెప్పేసి అన్న. సో ఐ వాజ్ లైక్ సరే అని చెప్పేసి ఇంకా ఐ కుడెంట్ ఈట్. సో ఆ ప్లేట్ పక్కన పెట్టేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే క్యారెక్టర్స్ హూ ఆర్ ప్లేయింగ్ హూ యాక్చువల్లీ వర్క్డ్ ఇన్ అవర్ ప్రొడక్షన్ హౌస్. ఓ సో ఎవరైతే ఉన్నారో, కాకపోతే నేను ఐ టోల్డ్ ఇందాక చెప్పాను దాసనారాయణ గారు ఎవరికైనా, మా డాడ్ ఇస్ ద ప్రైమరీ ఫిగర్. సో వీ యూస్ టు బీ, నేను అంత తెలియదు ఎవరికి. సో ఆర్టిస్టులు వాళ్ళందరూ ఉన్నారు. నేను ఎప్పుడైతే హీరోగా ఇంట్రడ్యూస్ అయినా మళ్ళీ ఆ ఆర్టిస్టులే నాతో పనిచేశారు. సో వాళ్ళెవరికి తెలియదు. నేను జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెనకాల నుంచోన్నా, వాళ్ళు మేకప్ టచ్ అప్లై చేసుకుంటున్నారు, చూసుకుంటా అది ఉన్నా. తర్వాత ఐ వాజ్ ప్లేయింగ్ అంతే. ఆ ఒక్కరోజు చేశాను. చేసిన తర్వాత ఏదైనా డైలాగ్ చెప్తారా, ఏం చెప్తారా అంటే వెనకాల తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అంతే. తర్వాత ఐ డెంట్ గో బ్యాక్ అగైన్. సో ఆ ఒక్కరోజు అంత ఎక్స్పీరియన్స్ అయింది నాకు. సో ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ రివీలింగ్ ఇట్ టు యు. ఇది ఫుల్ వైరల్ అవుతుంది చూడండి. ఎక్కడ అవమానపడ్డారో అక్కడే హీరోగా నిలబడ్డారు మళ్ళీ. నిజంగా గ్రేట్. అండ్ మళ్ళీ అంటే ఐ డోంట్ నో, మేబీ ఇప్పటికీ ఇఫ్ యూ కమ్ టు మై సెట్స్, ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయినా లేకపోతే ఎవరితో అయినా, ఐ టాక్ వెరీ వెల్ బికాజ్ ఐ ఎక్స్పీరియన్స్ దిస్. నేను మై టీమ్ నోస్ ఇట్. నేను ఎక్కడ యూజువలీ క్యారవాన్స్లో తొందరగా ఎక్కి కూర్చోను, బికాజ్ ఐ డోంట్ లైక్ దట్. నేను బయట కూర్చుంటాను. వన్ వే ఐఎమ్ ద ప్రొడ్యూసర్, వన్ వే ఐఎమ్ ద యాక్టర్.
సో అక్కడ ఏం జరుగుతుంది ఎన్వైర్న్మెంట్, అక్కడ అందరు ఎట్లా పనిచేస్తున్నారు అంతా చూస్తూ ఉంటారు. జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఎవరితో అయినా సరే ఐ స్పీక్ దెమ్, అందరినీ ఒక ఫస్ట్ దే ఆర్ పీపుల్, హ్యూమన్స్, మనుషుల్లాగా ట్రీట్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళ పొజిషన్స్ ఏమో చాలామంది జూనియర్ ఆర్టిస్టులు ఇప్పుడు మెగాస్టార్ లైక్ సూపర్ స్టార్స్ ఎక్స్ట్రాడినరీ పొజిషన్స్లో ఉన్నారు. చాలామంది. అది సో ఇట్స్ నాట్ లైక్ దాట్. సో ఓన్లీ ప్రాబ్లం ఏమైంది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి కదా కొన్ని. వెన్ యూ హ్యావ్ సమ్వన్, వెన్ యూ హ్యావ్ సచ్ అ బిగ్ ప్రొడక్షన్ హౌస్, యు ఆర్ బ్రాట్ అప్ ఇన్ సచ్ అ వే, వెళ్ళి సడన్గా కుర్చీ తన్నేసి నీ అవతలికి పోయి ఆడ నుంచు అని చెప్పేసి ద వే ఆఫ్ ట్రీట్మెంట్ కదా మనకి ఇంకా అర్థం కాదనమాట. అదొక కంప్లీట్ షాక్లో ఉంటాం, ఏంటి ఇట్లా ట్రీట్ చేస్తారా మనుషుల్ని అని. సో ఇప్పటికైనా నా ప్రొడక్షన్స్ జరిగేటప్పుడు అందరికీ ఐ సీ దట్ దే ఆర్ ట్రీటెడ్ వెల్, దే ఆర్ రెస్పెక్టెడ్. లేకపోతే సమ్ టైమ్స్ ఏదైనా జరిగితే నా దగ్గరకు వచ్చి కొన్నిసార్లు మాట్లాడినా సరే నేను ఐ ట్రై టు గివ్ దమ్ ప్రిఫరెన్స్, ఐ ట్రై టు కాల్ మై మేనేజింగ్ టీమ్. కొన్నిసార్లు నా మేనేజర్లు నన్నే తిట్టుకుంటారు, ఎందుకు సార్ అన్నిటికీ చిన్న చిన్నవి కూడా ఆయనే మాట్లాడతారని. బట్ దట్ ఈస్ హౌ. ఇప్పటి నుంచి ఏంటి కంటిన్యూగా ప్రొడక్షన్ హౌస్ రన్ చేస్తున్నారా, మూవీస్ కంటిన్యూగా చేస్తున్నారా? ఒక పాయింట్ ఫ్రాంక్గా చెప్పాలంటే యాక్టింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్. దిస్ సో మెనీ ఆస్పెక్ట్స్. అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు యాక్టర్గా తిరిగి వస్తున్నాను అంటే నేను ఒకప్పుడు 15 అందరికన్నా ముందు ఇంట్రడ్యూస్ అయ్యాను హీరోగా. ఓకే, నా తర్వాతే చాలామంది ఇప్పుడు అందరూ టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ నా తర్వాత ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇప్పుడు అందరికన్నా లేట్గా మళ్ళీ రీఇంట్రడ్యూస్ అవుతున్నాను. సో ఐ వాస్ ప్రిపేర్డ్ ఫర్ లాట్ ఆఫ్ నెగిటివిటీ అండ్ ఆల్ దట్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. మనం ఎవరూ తెలియకుండా లేకపోతే మళ్ళీ జనాల్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటే ఇట్స్ నాట్. ఐ వాస్ ప్రిపేర్డ్ ఫర్ దట్. కాకపోతే వాట్ ఐ వాస్ నాట్ ప్రిపేర్డ్ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ సిలబస్ ఇస్ కోవిడ్. సో నా సినిమా వలయం వచ్చింది, షూటింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఫెబ్లో రిలీజ్ అయింది, మార్చ్ ఎండింగ్కి లాక్డౌన్ అనౌన్స్ అయింది. సో ఆ తర్వాత కంప్లీట్గా ద వే పర్సెప్షన్, పీపుల్ వాచింగ్ మూవీస్, కమింగ్ టు థియేటర్స్ కంప్లీట్లీ చేంజ్డ్. సో ఆ చేంజ్కి అడాప్ట్ అవటం కొద్దిగా కష్టంగా ఉంది. సో అన్లెస్ యూ హ్యావ్ గుడ్ కంటెంట్, అన్లెస్ యూ హ్యావ్ గుడ్ టీమ్, దెర్ ఇస్ నో పాయింట్ మేకింగ్ మూవీస్ నో. సో అట్లాంటిది వచ్చినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ బీ డూయింగ్. ఏదో రెగ్యులర్గా ఒక 10 సినిమాలు చేసేయాలి, ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేయాలి అనే పొజిషన్లో లేం. సో కానీ మంచి కంటెంట్ వచ్చినప్పుడు మాత్రం జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఐ విల్ బీ గోయింగ్ స్లో అండ్ స్టడీ సిచ్యువేషన్. సో యాక్టింగ్ అండ్ ప్రొడక్షన్ రెండు కంటిన్యూ చేయాలి. అంటే బయట ప్రొడక్షన్ హౌస్ లైక్ ఐ టోల్డ్ యూ, మధ్యలో ఒక 2-3 ఆఫర్స్ వచ్చినాయి, డిస్కషన్స్ నడిచింది. ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్తో కూడా అనుకున్నాము, ఓకే, బట్ దే కుడెంట్ మెటీరియలైజ్ అన్ఫార్చునేట్లీ. వాళ్ళకు కూడా ఈ కోవిడ్ వల్ల చాలా ఇంపాక్ట్స్ పడి, ఆ తర్వాత మధ్యలో లాస్ట్ టైం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక 1 month స్ట్రైక్ వెళ్ళింది, యూ రిమెంబర్, ఆగస్ట్లో. సో ఆ టైంలో కూడా ఇట్లాంటి ఇంపాక్ట్స్ చాలా పడినాయి. ఇట్లాంటి ఇంపాక్ట్స్ అన్నీ ఓవరాల్గా ఒక కొత్త హీరోలు, మిడ్ రేంజ్ హీరోల మీద బాగా ఇంకా ఎక్కువ పడింది. సో దట్స్ హౌ థింగ్స్ కుడెంట్ మెటీరియలైజ్. సో చూద్దాం ఇన్ ద ఫ్యూచర్, ఇఫ్ ఐ గెట్ అ గుడ్ క్యారెక్టర్, ఇఫ్ ఐ గెట్ గుడ్ అటెన్షన్, డెఫినెట్లీ యు ఆర్ రెడీ. ఆబ్వియస్లీ. సో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మీరు రెడీగా ఉండండి. సో February 2nd రిలీజ్ అవుతుంది కాబట్టి ధీర, ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్గా ఆడియన్స్కి? ఎందుకు థియేటర్లోనే చూడాలి ఎస్పెషల్లీ ఈ మూవీ? బికాస్ మెయిన్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ అన్ యాక్షన్ థ్రిల్లర్. యాక్షన్ థ్రిల్లర్ మనం ఫోనుల్లో లేకపోతే ఇంట్లో టీవీల్లో చూస్తే ఆ ఇంపాక్ట్ ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే మా ఇంట్లో హోమ్ థియేటర్ ఉన్నా ఐ స్టిల్ ప్రిఫర్ గోయింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్. బికాస్ ఆ సౌండ్ సిస్టమ్, ఆ విజన్, ఆ అంబియన్స్ అనేది వేరు. జనాల మధ్యలో చూస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. సో అట్లా ఒక యాక్షన్ థ్రిల్లర్, ఎస్పెషల్లీ ఏదైనా చిన్న లవ్ స్టోరీ, కామెడీ ఫిల్మ్స్ అయితే మనం ఇంట్లో చూసుకున్న టైం పాస్ అయిపోతుంది. బట్ యాక్షన్ ఫిల్మ్స్ ఏంటంటే ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి అదంతా ఆ థియేటర్ వైబ్లోనే చూస్తే బాగుంటుంది. సో ఒక మంచి ఫిలిం మీ అందరి కోసం చేసాం. సో హోప్ఫుల్లీ ఆ సస్పెన్స్, ఆ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ మీరు కూడా ఫీల్ అవుతారనుకుంటా. అట్ ద సేమ్ టైం ఒక మంచి కంటెంట్ని మీరు వచ్చినప్పుడు డెఫినెట్గా ఆదరిస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ద హీరో ఇస్. ఈ మధ్య ఆడియన్స్ ఎలా అయిపోయారంటే కంటెంట్ నచ్చకపోతే ఎంత పెద్ద హీరో సినిమా అయినా వెళ్ళట్లేదు, సెకండ్ డే కూడా వెళ్ళట్లేదు. అదే కంటెంట్ బాగుంటే అసలు ఇండస్ట్రీ కూడా షాక్ అయిపోయే పొజిషన్కి తీసుకెళ్ళిపోతున్నారు సినిమా. సో అలా మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను, హోప్ఫుల్లీ.
మేమంతా మా ప్రయత్నం లైక్ ఐ సెడ్ 98%లో 2% మా ఎంత ఎఫర్ట్ రీసెంట్ బేబీ బలగం చూసాం కదా. చాలా ఉన్నాయి అలా చెప్పాలంటే. ఈ మధ్య రీసెంట్గా హనుమాన్ గుడ్ కంటెంట్ ఫిల్మ్. సో అట్లా చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. అండ్ మీరు థియేటర్కి రండి. ఐఎమ్ షూర్ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. అండ్ మా అందరినీ డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఎనీహౌ థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత స్క్రీన్ ముందుకు వచ్చారు కాబట్టి చాలా విశేషాలు షేర్ చేసుకున్నారు. ఆడియన్స్కి చాలా ఇష్టమైన దోస్ డేస్ ఆర్ గోల్డెన్ ఎరా చెప్పాలంటే. అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ధీరా ఆల్సో, అండ్ ఎస్పెషల్లీ ఆల్ ద బెస్ట్ సార్. ఈ కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మంచి మంచి మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. And this is our first interview. I hope we'll do many more థ్యాంక్ యూ. in the future. షూర్. And it's nice meeting you all. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వండర్ఫుల్. సుమన్ టీవీలో ఇట్లా ఫ్రాంక్గా చెప్పాలంటే ధీరాకి నేను ఇస్తున్న ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే. అవునా? సో నిన్న ఒక పబ్లిక్ గ్రీట్ అండ్ అది అయింది మీట్, బట్ ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.